రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు ఈరోజు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు వరంగల్ పర్యటనకు వెళ్ళారు ఈ రోజు. అందరికీ తెలుసు, ఒక అబ్బాయిని, బాబుని చూడడానికి. బాబు అంటే ఆల్మోస్ట్ ఆయనకి 17 ఇయర్స్. సో ఒక టీనేజ్ అబ్బాయి ఆయన, బట్ చూడ్డానికి మాత్రం 3-4 ఏళ్ల పిల్లాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు వెళ్ళారు? అసలు ఆయన ఏదైనా కోరాడా? తర్వాత అసలు ఆయన షెడ్యూల్ ఎట్లా ఉంది? మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, అసలు లాస్ట్ టైమే ఆయన ఒక సభ పెట్టాలని వచ్చినప్పుడు తెలంగాణలోని వ్యతిరేకత వచ్చింది. అలాగే గవర్నమెంట్ కూడా ఆయనకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు, నిరాకరించింది. సో ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తాడు అని అంటే ఒక వైబ్రేషన్, ఒక నెగిటివ్ వైబ్రేషన్ వస్తా ఉన్నట్టు అనిపిస్తుంది. రాజకీయాల్లో ఏమైనా తేడా వస్తుందా ఒకవేళ వస్తే అనేది? సో చూద్దాం, మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, మనం లాస్ట్ టైం కూడా చర్చించాం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వచ్చేటప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ నిరాకరించింది అని. సో ఇప్పుడేమో వరంగల్ వస్తున్నాడు అని అంటేనే మళ్ళీ భారీ ఏర్పాట్లు చేయడము, లేకపోతే కొంత సెక్యూరిటీని పెట్టుకోవడము. సో ఇవన్నీ కూడా అంటే ఏదైనా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఒక భయం ఆయనకా, లేకపోతే ఆయన వస్తే ఇక్కడ రాజకీయాల్లో ఏమైనా మార్పులు వచ్చేస్తాయనే భయం వీళ్ళకా? ఏమనుకోవచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన పాపులర్ అయింది చలనచిత్ర రంగం ద్వారా. రెండోది, చిరంజీవి తమ్ముడుగా కూడా మొదట్లో పేరున్న తర్వాత ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం, ఆయనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తానికి ఆ కుటుంబంలో అనూహ్యంగా చిరంజీవి గారు ఒక రాజకీయ పార్టీ స్థాపించడం, తర్వాత అది కాంగ్రెస్లో విలీనం చేయడం, తర్వాత ఆయన 2 చోట్ల పోటీ చేశాడు. అప్పుడు ఒక చోట గెలిచాడు, ఇంకో చోట ఓడిపోయాడు. సరే, తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన శాసనసభ్యుల్ని ఆయనకి రాజ్యసభ ఇవ్వడం, కేంద్రంలో ఇండిపెండెంట్ టూరిజం మినిస్టర్ పదవి ఇవ్వడం, అది జరిగింది చిరంజీవి గారు. తర్వాత పూర్తిగా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడో లేదో తెలియదు. ఆయన పూర్తిగా క్రియాశీల రాజకీయాల్లో ఏం లేడు. మొదటి నుంచి ఆయన రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ లాగా సిద్ధాంతాలను గురించి, పోతే పవన్ కళ్యాణ్ లాగా దేశభక్తిని గురించి, పవన్ కళ్యాణ్ లాగా సామాజిక స్పృహతో ఎప్పుడు ఆయన మాట్లాడు. చిరంజీవి మొదటి నుంచి ఏకాగ్రత, సినిమా ఏకాగ్రత, తర్వాత కుటుంబం, ఈ 2 విషయాలకే ప్రాధాన్యత ఇచ్చేవాడు. కాకుంటే ఆయన ఫాలోయింగ్ వల్ల ఆయనని ఆనాడు ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా చిరంజీవి గారి చేత రాజశేఖర రెడ్డి పార్టీ పెట్టించాడనే వాదన బలంగా ఉంది. అంటే తెలుగుదేశం ఓట్లు చేర్చాలని. ముఖ్యంగా చిరంజీవి ఫాలోయింగ్ అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు ఉన్న కాపులను కూడా దూరం చేయాల. చిరంజీవి అభిమానులు తెలుగుదేశానికి ఓటేయకుండా చేయాలంటే మనకు ఓటేయరోడ్లు కాబట్టి చిరంజీవి చేత పార్టీ పెట్టిద్దామని రాజశేఖర రెడ్డి గారే ప్లాన్ ఇచ్చి పెట్టించాడనేది ఉంది. పైగా అప్పుడు టికెట్ల పంపిణీలు కూడా చాలా గోల్మాల్ జరిగింది ప్రజారాజ్యం పార్టీలో అనేది అపప్రదకి గురైంది. సరే, వాళ్ళు ఆశించిన ఫలితాలు రాలేదు, పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కొద్దిమంది శాసనసభ్యులతో ఆయన కాంగ్రెస్లో విలీనం చేయడం, మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం. ఆయన కేంద్ర మంత్రిగా కూడా అంత చురుగ్గా వ్యవహరించలేదనే వాదన ఉంది. సో టోటల్గా మళ్ళీ కాంగ్రెస్ పతనం అయింది. పతనం అయిన తర్వాత ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి. అసలు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే యువరాజ్యం, ప్రజారాజ్యంలో యువజన విభాగంలో, దాని పేరు యువజన రాజ్యం, ఆ యువజన రాజ్యానికి కన్వీనర్గా ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. కానీ ఆయనలో ఆయనకి సామాజిక సేవ, దేశభక్తి, పోతే సామాజిక స్పృహ ఈ మిక్కిలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనలో ఆ తపన, కసి అవి చేరలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆయన జనసేనని ఏర్పాటు చేయడం, అప్పుడప్పుడు సభలు సమావేశాలతో ప్రజల్లోకి వెళ్ళడం, పైగా తన వృత్తైన సినిమా రంగంలో తను రాజకీయం చేయాలన్నా, రాజకీయ పార్టీ నడపాలన్నా డబ్బు కావాలి. కాబట్టి సినిమాల్లో తను యాక్ట్ చేస్తున్నాను అని ఆయనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత మధ్యలో ఆయన
స్వతంత్రంగా తను ఇండిపెండెంట్గా అంటే సైన్యం తరఫున అభ్యర్థుల్ని నిండుగా పెట్టడానికి కూడా తనకి డబ్బు లేదని ఉమ్, కాబట్టి అని చెప్పుకుంటుండేవాడు. అవును. ఈ నేపథ్యంలో రాక్షస రాజ్యం పోవాలంటే ఒక ఘనీభవించిన మూర్ఖుడి పరిపాలనని పారద్రోలాలంటే తెలుగుదేశంతో చేతులు కలపాల ఉమ్, అని చెప్పి తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి స్వస్తి చెప్పడం జరిగింది. ఉమ్, ఉమ్, అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 21 సీట్లలో పోతే వారి శాసనసభ్యులు గెలిచారు. అదేవిధంగా వారితో పాటు మరో 2 మంత్రులు అయ్యారు, 3 అయ్యారు. అవును. పవన్ కళ్యాణ్ గారికి పెద్దపీట వేయడం, ఆయన ఉప ముఖ్యమంత్రిని చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ, మ్, వారు పార్లమెంటు సభ్యత్వం కూడా మొన్న రాజ్యసభ కూడా ఉమ్, లింగంనేని రమేష్ గారికి ఆ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. పోతే పవన్ కళ్యాణ్ గారు కొంత విప్లవ బీజాలు ఒకవైపు అంటే సమసమాజ స్థాపన, హ్యూమన్ ఎలిమెంట్ ఎక్కువ ఉంది. ఉమ్, సమసమాజ స్థాపన, అందరూ నవ్వుతూ బ్రతకాలి, అందరూ సుఖశాంతులతో జీవించాలి. పోతే పోతే ఒకవైపు దైవాన్ని, ఉమ్, ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఆ, వాటి గొప్పతనాన్ని గురించి ఉమ్, అప్పుడప్పుడు తన ప్రసంగాల్లో పేర్కోవడం, అదేవిధంగా దేశమాత భరతమాతను గురించి, తెలుగు తల్లిని గురించి ప్రబోధించడం, అవును. ఇవన్నీ ఇవన్నీ కూడా నిత్యకృత్యం ఆయనకి. అవును. ఈ నేపథ్యంలో దేశభక్తి ఉన్న ఎవరు కూడా ఇటీవల ఢిల్లీలో నిన్నగాక మొన్న ఉమ్, ఆయన ఒక సమావేశం కూడా నిర్వహించాడు. ఆయన అవును. శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలంతా వెళ్ళారు అక్కడికి. ఆయన దేశ సమైక్యత కోసం ఈరోజు ప్రాంతీయవాదాలు రెచ్చగొడుతున్నారు. నాది ప్రాంతీయ పార్టీయే, ఉమ్, కానీ ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు, లోకల్గా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు. కానీ దేశ సమైక్యతను దెబ్బతీయాలని, దేశ విచ్ఛిన్నానికి కారణంగా కొంతమంది అనేక వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలతో ఉమ్, చొరబాటుదారులు ఈ దేశంలో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం వీటన్నిటిని అరికట్టాలంటే జాతీయ సమైక్యతకి ఎక్కువ అవును. మద్దతుగా ఉండాలని చెప్పి కూడా నినదించి ఢిల్లీలో వచ్చారు. అవును. అయితే ఈ వరంగల్ హనుమకొండ తెలంగాణకు చెందిన హనుమకొండలో తన అభిమాని 17 సంవత్సరాల యువకుడు జన్యుపరమైన లోపాలతో తన 7వ సంవత్సరం వయసు నుంచి గత 10 ఏళ్లుగా అబ్బాయి ఉమ్, బెడ్ మీదనే అవును. ఉన్నాడు. ఓన్లీ తల్లిదండ్రులు మాత్రమే అతన్ని మలమూత్రాలు విసర్జించడానికి, ఉమ్, తనకి ఆహారం ఇవ్వడానికి, ఉమ్, పోతే తనకి స్నానం చేయించడం, బట్టలు వేయడం, ఇవన్నీ తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణలోనే గత దశాబ్ద కాలంగా జరుగుతుంది. అయితే ఆ అబ్బాయికి చాలా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఎనలేని అభిమానం. ఈ నిరంతరం ఆ టీవీల్లో, సెల్ ఫోన్లలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తారు. పోతే గబ్బర్ సింగ్ సినిమా అయితే అనేక సార్లు చూశాడు, ఉమ్, పదే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అన్ని సినిమాలు చూసి అలవాటు ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చూపించరా అని చెప్పి తల్లిదండ్రుల్ని ఆ అబ్బాయి అడిగాడు. ఓకే. ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి ఉమ్, పవన్ కళ్యాణ్ గారు తన భక్తులు, తనని ప్రేమించేవాళ్ళు, తనని అభిమానించేవాళ్ళు ఈరోజు నలుగురితో పాటు లోకాన్ని చూడడానికి నడక లేకపోవడం, ఉమ్, పోతే నలుగురితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకి, సాంఘిక కార్యక్రమాలకి, రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాలేకపోవడం, ఆ బాలుడి దుస్థితి చూసి ఉమ్, చాలా వేదంతో ఢిల్లీ నుంచి నేరుగా ఆయన హనుమకొండకి వెళ్ళడం, ఓకే. ఆ అబ్బాయిని దగ్గర ఒక 45 నిమిషాల పాటు ఉండి ఆ అబ్బాయిని పరామర్శించి ₹1,00,000 చెక్కు ఇవ్వడం. ఉమ్, ఇదే కాకుండా ఆ అబ్బాయి హాస్పిటల్కి సంబంధించి, ఇంకా వైద్య పరీక్షలకు సంబంధించి, ఆ అబ్బాయి చిన్న వయసే కాబట్టి ఆ అబ్బాయి జీవితాన్ని మెరుగుపరచడానికి, ఆ అబ్బాయికి అందరిలాంటి జీవితాన్ని అందించడానికి డాక్టర్ల చేత కృషి జరిగేటట్లు, ఆ అబ్బాయికి కావాల్సిన వైద్య చికిత్సకి, వైద్య పరీక్షలకి సంబంధించిన అన్ని అండదండలు తాను ఇస్తానని, అదేవిధంగా తాత్కాలికంగా తాను ₹1,00,000 చెక్కిస్తున్నట్టు, భవిష్యత్తులో ఆ అబ్బాయి ఆరోగ్యం మీద హాస్పిటల్స్లో, ఏ స్థాయి హాస్పిటల్స్లైనా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించి ట్రీట్మెంట్ ఇప్పించడంలో తను ముందు ఉంటానని,
చెప్పడం జరిగింది. ఓకే. అదేవిధంగా తన అభిమానులు, అదేవిధంగా హ్మ్, వాళ్ళంతా ఆయన చుట్టుముట్టినప్పుడు వాళ్ళతో ఇష్టాగోష్ఠి సమావేశం, ఇవన్నీ ఈరోజు కార్యక్రమాలు హనుమకొండలో. అయితే మీరు అడిగారు ఏంటి గతంలో ఆయన హైదరాబాద్లో మీటింగ్ పెడతానంటే అభ్యంతరం చెప్పారు కదా. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. ఆయన పార్టీ పెట్టుకోవచ్చు, ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది, ఈ తెలంగాణ గడ్డ మీద తిరగవచ్చు, స్వేచ్ఛ ఉంది, మేము కాదనడం లేదు. కాకుంటే ఆ రోజు శాంతి భద్రతల సమస్య ఏమన్నా వస్తుందేమో అనే ఉద్దేశంతో మాత్రం పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. అంతకు మించి వేరే కారణాలు ఏమి లేవు. భారతదేశంలో ఎక్కడైనా ఏ పౌరుడైనా తిరగవచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, ప్రజల అండదండలు ఉంటే ఎవరైనా అధికారంలో రావచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి వివరణ ఇచ్చాడు. సరే, ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివరణ మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఎలాంటి ఆటంకాలు లేవు హనుమకొండ పర్యటనలో. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే కట్టుబడి ఈరోజు పోలీసుల రాద్ధాంతం, ఆ పోలీసుల ఆంక్షలు అలాంటి ఏం లేవు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగారు సెక్యూరిటీ అది. ఆల్రెడీ సినిమా వాళ్ళకి క్రేజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు గజమాలలు తెస్తారు, పూల రేకులు విసురుతారు, ఆ గులాబీ రేకులు పోతే ఇతర పూల రేకులు పోతే వాటికి ఉన్నటువంటి ఆ తుడుములు, ఆ పూలకున్న తుడుములు కంటికి అలాంటి వాటికి తగిలితే ప్రమాదం కాబట్టి వాటిని నివారించడానికి పక్కన అటెండర్స్ ఉంటారు, అట్లాగే బౌన్సర్స్ ఉంటారు. అదే విధంగా ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. అవును, ఈ రోజు కూడా ఒక అభిమాని దగ్గరికి గట్టిగా వచ్చి హగ్ చేసుకోబోతే పడిపోయారు. అవునా? మరి అలాంటి మీరు చెప్తున్నట్లు ఉంటాయి. వాడు సినిమా వాళ్ళు కాబట్టి ఈ రోజు పెద్ద మాధ్యమం సినిమా మాధ్యమం, పోతే సమాజాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే సినిమా రంగం, పోతే ఆయన పెద్ద హీరోగా వెలుగొందుతున్నాడు కాబట్టి, పైగా వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి అగ్రశ్రేణి నటుడిగా చాలా పేరు ప్రతిష్టలతో జాతీయ స్థాయిలో ఉన్నాడు కాబట్టి, అటు చిరంజీవి తమ్ముడుగా, ఇటు తన వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారు, ఇలా పైగా మొత్తానికి ఇదైతే రాజకీయానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక మానవతా హృదయంతో తన భక్తుడి పట్ల, తన భక్తుడు కష్టాల్లో ఉన్నాడు చూడడానికి వచ్చారు. ఏ విధంగా శ్రీకృష్ణుడు ఆ రోజు ద్రౌపదికి మానభంగం జరుగుతుంటే వెంటనే వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఏ విధంగా ఆమె మానాన్ని కాపాడాడో, ఆ విధంగా తన పరిధిలో పవన్ కళ్యాణ్ గారు భక్తుడి యొక్క ఇది, అందులో చిన్న వయసు పిల్లవాడు, చిన్న వయసు నుంచి నన్ను కలవరిస్తున్నాడు అంటే నాకు ఇంకా ఇంత చిన్న పిల్లల్లో కూడా ఇంత ఫాలోయింగ్, చిన్న పిల్లలు కూడా నన్ను గుర్తుపెట్టుకునే పరిస్థితి లేత వయసు నుంచి. అయ్యో ఈ కుర్రోడు ఎంత భవిష్యత్తు ఉండే కుర్రోడు ఈ పరిస్థితిలో ఉన్నాడని చెప్పి కలత చెంది చెలించిన హృదయంతో, మానవతా హృదయంతో హనుమకొండకు అడుగు పెట్టడం జరిగింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించింది. సో తెలంగాణలో ఉన్న కొంతమంది రాజకీయ వ్యక్తులు ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు భయం దేనికి పవన్ కళ్యాణ్ వస్తే? భయం ఎందుకు? ఇప్పుడు రాజ్యం వీరభోజ్యం, అంతే, రాజ్యం వీరభోజ్యం. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగొచ్చని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. నా తెలంగాణలో మీరు తిరగండి, పార్టీ పెట్టుకోండి, నో అబ్జెక్షన్. కాకపోతే ఆ రోజు ఏదో శాంతి భద్రతల సమస్య వస్తుందనే ఒక ఉద్దేశంతో మాత్రం ఆపారు. దాన్ని ఇంతటితో ముగించండి, ఇక నుంచి అలాంటి ఏమి ఉండవు అని చెప్పి కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ రోజు ఆయన పర్యటన చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. కాబట్టి దీని గురించి మనం సంతోషించదగ్గ విషయం. అది. థాంక్యూ సార్. ఓకే.